తప్పు తెలిసి వచ్చింది. కాలు లాలు అనబడే 2 ఏనుగులు మంచి మిత్రులు. ఒకరోజు అలా షికారు చేస్తూ చెరుకు పంట ఉన్న ప్రదేశానికి చేరుకున్నాయి. అరే బాయ్ లాలు, చెరుకు పంట చూడగానే నోరు ఊరిపోతుంది. చూడు, పెద్ద పెద్దగా లావు లావుగా చెరుకు గడలు ఎన్నున్నాయో. అయితే చూస్తావేం కాలు, దులిపించు తొండం, చెరుకు తిని ఆనందించు. కానీ భయ్యా, తోటమాలికి విషయం తెలియకూడదు సుమా. ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడ కాపలా ఉండు, నేను గడలు విరుచుకొస్తాను, సరేనా? సరే. అరే బాబురే, ఈ గడలు విరగడం లేదు. అరే బాయ్ లాలు, అరే బాయ్ లాలు, తొందరగా రా, మనిద్దరం కలిసి ప్రయత్నిస్తే గాని గడలు రావు. ఇప్పుడు చెరుకు గడలు తింటూ మజా చేద్దాం. అలాగే. ఇప్పుడు తొందరగా ఆ గడల్ని సగం సగం చెయ్యి, అందులో నా భాగాన్ని నాకివ్వు. ఏమన్నావు? సగమా? నేను ముందుగా ప్రయత్నించి చెరుకుడు గడలన్నీ పీకడానికి సులువు చేశాను. నువ్వు కేవలం పట్టుపట్టావు, అందువలన నేను ఎక్కువ గడల్ని తీసుకుంటాను. నేను కూడా నీతో సమానంగా కష్టపడ్డాను. నేను ఈ గడల్లో ఒక్క గడ తక్కువైనా ఒప్పుకునేదే లేదు. అడుగో, లంపు కాక వస్తున్నాడు. మన విషయంలో అతన్ని సహాయాన్ని కోరుదాం, సరేనా? సరే. లంపు కాక, రామ్ రామ్. రామ్ రామ్. లంపు కాక, మీరే చెప్పండి, ఈ చెరుకు గడలపై మా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అధికారం ఉన్నది? పిల్లల్లారా, నేను వనరాజ్ సింగ్ దర్బార్ లో ఎన్నో సంవత్సరాలు న్యాయాధికారిగా పనిచేశాను. అందువల్ల నేను ఎలా నిర్ణయం ఇచ్చినా మీరు ఒప్పుకొని తీరాల్సిందే. కాలు, ఇది నీ వంటు, సరేనా? దీన్ని నువ్వే ఉంచుకో. లాలు, ఇది నీ వంటు. ఇదేమిటి? దీంతో మేమేం చేయాలి? మాకేం ప్రయోజనం లేదు. అరే, దీంతో మనకేంటి ప్రయోజనం? కాకా, మధ్యలో ఉన్న భాగాన్ని మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? ఇది నా ఫీజుగా నేను తీసుకుంటాను. ఫీజా? అవును, ఫీజే. లంపు ఏంటి ఇన్ని గడల్ని మోసుకెళ్తున్నాడు? వాటిని పెకిలించలేడు కదా. ఖచ్చితంగా ఎవరినో మోసం చేసే ఉంటాడు. అవి ఇవేనా ఏంటి? అరే, మనమిద్దరం వట్టి మూర్ఖులం లాలు. మన మూర్ఖత్వాన్ని లంపుగాక అవకాశంగా మలుచుకున్నాడు. నాకిప్పుడు అర్థమైంది, వీళ్ళేనా లంపు చేత చిక్కింది. అరే లంపు కాకా, మా గడల్ని లంపు ఎత్తుకెళ్ళిపోయాడు కాకా. పిల్లలారా, మీరిద్దరూ గడల్ని కలిసి పంచుకొని తినలేదు కదూ. అందుకనే జిత్తుల వారి తోడేలు మీ గడల్ని తన సొంతం చేసుకుంది. అది సంగతి. మాకిప్పుడు అర్థమైంది. అవునవును, కలిసి తినడమే తెలివైన పని. తెలివైన పని. మంచిది, చాలా మంచిది. పిల్లలారా, మీకు అర్థమైంది కదా, మన ఆహారాన్ని ఇతరులతో కలిసి పంచుకొని తినాలి.